అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనందరినీ కూడా మరొక నూతనమైన దినములోకి నడిపించినందుకు ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 23:2 సామ్స్ 23:2. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపించును, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయును. ఆమెన్. ఈరోజు ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, ఆయన మనల్ని పచ్చిక గల చోట్లలో పరుండ చేస్తారంటే ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ వేదన అయినా, ఏ దుఃఖమైనా ఆయన మనల్ని పచ్చిక గల చోట్లలో పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తానంటున్నాడు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి విధమైనటువంటి కష్టము లేకుండా నెమ్మది కలిగిన స్థలములలోనికి దేవుడు మనల్ని నడిపిస్తానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, మమ్మలను ప్రభా భయంకరమైనటువంటి స్థితులలో నుంచి దాటిస్తావని నాయన, పచ్చిక గల చోట్లలో మమ్మ పరుండ చేస్తావని, శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపిస్తావని నాయన, ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు ఎంతమంది బిడ్డల జీవితాల్లో కష్టము, బాధ, శ్రమ ఉందో వారందరిని విడిపించమని, రాకపోకలన్నింటిలో తోడై ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.